నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కాన్సెప్ట్ మంచిదే. 2018లో వాసన్న ఎవరే గొడవ పట్టారు, అవి పేపర్లో వాట్సాప్లో అంతా వచ్చింది. అయినా మేము వాళ్ళ పార్టీ మాకెందుకని మేము గమనున్నాము. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఒక స్వచ్ఛంద సంస్థ భారత్ రత్న అనే ఒక హోమ్ ఆమె నిన్న 1,00,000 ఇచ్చినాను స్వచ్ఛందంగా అంటే, కానీ ఆమె ఫేస్లో ఆ ఫీలింగ్ లేదు. ఆమె మనకందరికీ తెలుసు, విలేకరులకు తెలుసు, ప్రెస్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, అంతా వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఆమె హోమ్ మీద మహిళా కమిషనర్ గారు వచ్చి చెక్ చేశారు. అదేదో జరిగింది అన్నట్లా. దానివల్ల ఆమె ఇచ్చింది అంటున్నారే కానీ స్వచ్ఛందంగా ఇచ్చిందన్న మాట అయితే లేదు. నిజంగా అంటే సీసీ కెమెరాలు మంచిదే, గాంజా జరగకుండా, ముఖ్యంగా మహిళల మీద దాడులు జరగకుండా మంచిదే. నేనేమంటే ప్రభుత్వం ఉంది, వాళ్ళే పెట్టచ్చు. వాసన ప్రభుత్వం లేనప్పుడే 50 లక్షలు పెట్టినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ముందు పెడితే అది ఎంత మంచి పేరే కదా. ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, మూల సంస్థ అధ్యక్షురాలు అది అధినేత మీద చేసినది దాడుల వల్ల ఆమె ₹1,00,000 ఇచ్చింది అనుకుంటున్నారు. ఆమె మొహంలో ఆ ఫీలింగ్ లేదు. వాసన నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా స్వచ్ఛందంగా మంచి పనికి స్వచ్ఛందంగా ఇయ్యచ్చు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా, ఇది కడప సమస్య ఒకటి, రాష్ట్రం అంతా కరోనా వస్తే ఆయన ఎవరు చందాలు అడగల, ఎవరు ఇలా ఆయన కష్టం ఏం పడ్డాడో, పథకాలు కానీ టెంట్లు వేసి సర్వీస్ కానీ ఏమంటారు, మాస్కులు, శానిటైజరు, అంతా ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్నీ చేసి సదుపాయాలు చేసినాడు. అట్లా పేరు వస్తుంది. ఇప్పుడు ఆయన గెలిచిన ఓడినా కూడా వైద్యము విద్య అంటే జగన్ అనే గుర్తొస్తుంది. అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఒక మహిళ ఆమె, నాకైతే నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సిందంటే నాకు ఆ మొహంలో ఆ ఫీలింగ్ కనపడాల. ఆమె డబ్బు ఇచ్చినందుకు సగర్వంగా చెప్పుకున్నంత స్టేజ్ లేదు. అందరికీ ఉన్న అభిప్రాయమే నాకు కూడా. ఆమె మీద రైడ్ జరిగింది కాబట్టి ఆమె హాస్టల్ మీద, ఆమె హోమ్ మీద, దానికి ఇది ప్రత్యక్షంగా ఈ 1,00,000 ఇచ్చింది. ఇంకా మరి అందరు ఏమనుకుంటారంటే, ఇంకా లోపల ఎంత ఇచ్చిందో తెలియదు అంటున్నారు. ఈ విషయాన్ని నేను మరొకసారి చెప్పేది ఏమంటే, ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే తీసుకొని చేయండి, మంచి పని, ఎవరైనా మంచి పనే. కానీ ఇది బాగలేదు. ఆ మహిళల కోసం నేను ఇది ఖండించాల్సి వస్తాను. కూడా నమస్కారము. ఈరోజు వాళ్ళు సందాలు, గవర్నమెంట్ అనేది ఒక అధికారం వాళ్ళకు, ఆ పార్టీ అధికారంలో ఉండే వాళ్ళు అందరి దగ్గర చందాలు వసూలు చేయడం అనేది చాలా దారుణం. ఈరోజు ఈ భారతరత్న మహిళా మండలం దగ్గర ₹1,00,000 ఆమె స్వచ్ఛందంగా ఇచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అంత స్వచ్ఛందంగా ₹1,00,000 ఆమె ఇచ్చింది అంటే ఆమె మనసులో ఎంత బాధపడి ఉంటుందో. అదే కాకుండా ఒక డాక్టర్ను, ఆయన పేరు హుస్సేన్ ఏదో ఉంది, ఆయన దగ్గర 10 లక్షలు చందా అడిగినారు. 15 రోజులు 10 లక్షలు అతను నేను ఇవ్వలేనంటే, నువ్వు ఈకుంటే నేను హాస్పిటల్ అయినా మా మనుషుల చేత దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నారు. వీళ్ళు బెదిరించి ఏం పబ్బం కడుక్కుందామనో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ చందాలు వసూలు చేయడం ఆపేసి వాళ్ళ దగ్గర డబ్బులు కోట్లు కొల్లలుగా ఉన్నాయి. వాళ్ళు పెట్టుకోవాలని స్వచ్ఛందంగా వాళ్ళు పెట్టుకోమనండి. ప్రజల మీద పడి ప్రజల్ని పీడించి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేయడం అనేది చాలా దారుణము. నేను నిలిపేయాలని మనసుకుంటున్నాను. వార్తల్లో ప్రెస్ మీట్ పెట్టేసి డాక్టర్ వాళ్ళు రాసుకోండి, మేము అందరికీ చందాలు వసూలు చేస్తామని అంటారు. అది ప్రభుత్వం పని ప్రజల మీద రుద్దడం చాలా దారుణం. ఇంకా గవర్నమెంట్ ఉండేది దేనికి? ప్రజల సంక్షేమం కోసమే కదా పనిచేసేది. అది సీసీ కెమెరాలు పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. ప్రజల మీద అంటే ప్రజల సంక్షేమం కోసమే అని అంటే వీళ్ళే డబ్బులు ఇచ్చి వీళ్ళే చూసుకోవాలన్నా వీళ్ళ సంరక్షణ. గవర్నమెంట్ బాధ్యత ఏముండదు. గవర్నమెంటే అన్ని సదుపాయాలు చేసి వీళ్ళ చందాలు అడగడము పద్ధతి కాదు. బలవంతం చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాలి. కానీ మీరు ఇంటి ఇయ్యండి అని చెప్పడం చాలా బాధాకరము. కాబట్టి గవర్నమెంట్ తరఫున వాళ్ళే స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు అంతా అమర్చి
ప్రజల సంక్షేమం కోసము ఉపయోగిస్తారని కోరుతున్నాను. అక్క శ్రీనివాసరెడ్డి అన్న, ఇది పద్ధతి కాదు. ఒక మహిళ చెక్ ఇచ్చిందంటే వద్దులేమ్మా మాకు, మేము చంద్రబాబు నాయుడుతో రాబట్టుకొని చేస్తాము, ప్రజల సొమ్ము తీసుకొని మేము అన్యాయం చేయకూడదు, మేము ప్రభుత్వం ఉంది కాబట్టి గవర్నమెంట్తోనే లాగి మీకు చెప్తాం కానీ వద్దులేండి ఒక మాట చెప్తే సింపుల్గా పోతారు కదా. వేరే వాళ్ళతో నువ్వు రాబట్టినావు, వేరే వాళ్ళు చెక్ ఇచ్చినా తీసుకున్నావు, ఇది ఎంత మటుకు కరెక్టు? ఇది పద్ధతి కాదక్క. పద్ధతి ఏదన్నా చేసినా కానీ మన ప్రజలకు చంద్రబాబు నాయుడు అడగాల, మీరు అడిగి తీసుకురండి, మీరు తీసుకొచ్చి పెట్టండి, అది ఒక పద్ధతి. చిన్న చౌకళ్ళు ఏడన్నా కానీ వడ్డీలో తెచ్చుకొని వాళ్ళు బాధపడతా నువ్వు పోయి అడిగి బెదిరించుకొని మాకు కాదు ఇచ్చినట్టు లేకుండా మీ షాప్ ఉండదు మీరు ఉండదు అనేది వాళ్ళ దగ్గర వసూలు చేస్తే అది మనకు పాపం చుట్టుకుంటుంది అక్క. పాపాలు చుట్టుకుంటుంది మనకు ఎందుకు ఓట్లు వేసినారు? మనకు మేలు చేస్తారు అక్క అని మనకు ఓట్లు వేస్తున్నారు. అంతేగాని సీసీ కెమెరాలకు వసూలు రాబడతాము, రేపు ఇంకో దానికి వసూలు రాబడతాం. సీసీ కెమెరాలు అయిపోతే రేపు ఇంకోటి వస్తుంది, అప్పుడు కూడా ఆడిస్తారు. వాళ్ళు వడ్డీలు పెట్టుకొని పాపం లక్షలు చేసుకొని వడ్డీలు తీసుకొని కట్టుకొని వాళ్ళ అలసార్లు వాళ్ళు పడతా అంటే మనం పోయి రాబడితే అది చాలా పాపం. మనం చంద్రబాబు నాయుడుని అడగాల, అయ్యా మీ సీసీ కెమెరాలు పెడతాం, ఎవరినైనా అడగకూడదు, మనకు సొంతంగా మనం ఇస్తే మేము అక్కడ పెట్టుకుంటాము, మేము చేయగలుగుతాము, ఇట్లా అందరిని అడిగి వసూలు చేస్తే ఇది పద్ధతి కాదు, మాకు కూడా బాగుండదు, ఒక కడప ఎమ్మెల్యేగా వండుకొని మనం ఇది పద్ధతి కాదు అని చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టు, అది ఒక పద్ధతి ఉంది. ఇదేంటి మా ఊరు అందరిని అనుకున్నానంటే మనకు ఇదంతా న్యాయం కాదు. ఇది ఎప్పటికైనా కానీ మనకు వాళ్ళు చెప్పేది కానీ వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి మనం అడగాల. ప్రభుత్వం ఉంది కదా, అడగండి, చెప్తారు చంద్రబాబు నాయుడు. వేరే వాళ్ళు చెక్కిచ్చే ఆమె ఓం ఆమె దగ్గర ఓంగా ఉంది, అప్పుడు ఉంది పాపం. ఆమె ఏం చేసినారో ఏమో తీసుకొచ్చి నీకు అప్పచెప్పిందంటే ఆమెకి ఎంత గుండె దడాల ఎంత భయపడి ఉంటే నీకు చెక్కిచ్చింది. అది పద్ధతి కాదమ్మా. ఏదన్నా కానీ చంద్రబాబు నాయుడు అడగండి, ప్రభుత్వంలో కొద్ది రోజులు కానీలే. సీసీ కెమెరాలు పెడితే మంచిదే కాదండి, ప్రపంచానికి మంచిదే. సీసీ కెమెరాలు పెట్టినా పెట్టి చేసేవాళ్ళు చేస్తారు, అన్ని ఒకటే. సీసీ కెమెరాలు పెడితే ఏం లాభం వచ్చి మనం చేసినా కానీ అన్ని నెలలు వసూలు చేసేదానికి పద్ధతి కాదు. సొంతంగా చంద్రబాబు నాయుడు మనం అడగల, పని చేసి మనం కష్టపడుతున్నారు, ఇది పద్ధతి, ఇది సగం జరుగుతుంది చెప్తే అది ఒకటి లెక్క, వేరే వాళ్ళు ఇచ్చేది అది పద్ధతి కాదు. అమ్మ శ్రీనివాసరెడ్డి అన్న నమస్తే. పెట్టాల్సి వచ్చిందంటే మరి కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మరి ఆమె భర్త వాసన్న గారు ఈరోజు డాక్టర్ల మీద సంస్థల మీద పడి సీసీ కెమెరాలు అమలు చేస్తామని, సీసీ కెమెరాలు పెడితే జరగబోయే భావితరాలకు మంచి జరుగుతుందని బలవంతంగా ₹1,00,000 ప్రతి ఒక్కరి దగ్గర రాబట్టుకోవడం జరిగింది. అధికారంలో ఉండి డాక్టర్ల మీద హోముల మీద పడి డబ్బులు రాబడుతున్నారు కానీ ఇచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాల. నొచ్చుకొని బాధపడుతూ మాకెక్కడిది సమస్య అనుకుంటూ డబ్బులు ఇస్తున్నారంటే అది పెట్టినా కూడా అన్న శ్రీనివాస్ అన్న చెబుతున్నాం, పెట్టినా కూడా అది వృధా. ఎందుకంటే మీరు అధికారంలో ఉండరు, మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎన్ని సీసీ కెమెరాలు పడతాయన్నా, ఎన్ని సీసీ కెమెరాలు పడతాయి, ఎంత డబ్బు అవుతుంది? మీరు అధికారం లేనప్పుడే 50 లక్షలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టిన వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ఇట్లా ప్రజల మీద, డాక్టర్ల మీద, హోముల మీద, సంస్థల మీద పడి ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారంటే మరి ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే వీళ్ళేంది సీసీ కెమెరాల మీద పడి లక్షలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. కానీ మేమైతే ఈ మూలే సరస్వతమ్మ గారిని చూసినాం, ఆమె మనసులో ఆవేదన, ఆమె పడే బాధ మీ ముందైతే నవ్వుతూ చెక్కి ఇచ్చింది కానీ చాలా ఆమె ఫీలింగ్ స్వచ్ఛందంగా ఇచ్చినట్టయితే మాకు కనపడడం లేదు. అందుకే మేము చెబుతున్నామన్నా, ఇది ఏది ఏమైనా సరే ఈ దౌర్జన్యంగా ₹1,00,000 సీసీ కెమెరాల అమౌంట్ని మీరు సాలించి మీ చేతనైతే గవర్నమెంట్ తరఫున ఈ పథకాన్ని అమలు చేయాలి. కడప బాగుండాలి, కడప యూత్ బాగుండాలి, భావితరం బాగుండాలి, జరగబోయే రోజుల్లో కడప మంచిగా ఉండాలి, గంజాయికి దూరంగా ఉండాలని మరి మంచి ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రజలను పీడించి చేసే ఈ పని బాగలేదు కాబట్టి
ఇది మానుకొని మీరు స్వచ్ఛందంగా గవర్నమెంట్తో సీసీ కెమెరాలు బిగిస్తే బాగుంటుంది. ఇంకొక విషయం, మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ అని చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు బంపర్ ఆఫర్ అన్నారు కానీ ఏమి ఇచ్చినారు? ఒక స్టోర్లకు 20 రూపాయలకు కేజీ గోధుమ పిండి ఇచ్చి అది బంపర్ ఆఫర్ అంటున్నారు. మీరు వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు. 3 సిలిండర్లు కాదు కదా, అరకొరో మీ కార్యకర్తలకు మీ నాయకులకు మీరు ఇచ్చుకొని ఇప్పుడు జనవరి 1కు బంపర్ ఆఫర్ మహిళలకు అందరికీ 20 రూపాయలకే గోధుమ పిండి అని చెప్తున్నారు. గ్యాస్ ఎవరు ఇవ్వాలా? నూనె ఎవరు ఇవ్వాలా? దానికి కావలసిన ఖర్చులు ఎవరు ఇవ్వాలా? ఏం బంపర్ ఆఫర్ ఇచ్చినారో మాకు అర్థం కావడం లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టోర్లకు ఇదే గోధుమ పిండి ఇచ్చిన టైంలో 16 రూపాయలతో గోధుమ పిండి ఇచ్చిన ఇది మీ టైంలో 20 రూపాయలు. మరి అంగళ్ళకు స్టోర్కు ఏం తేడా ఉంది? అంగళ్ళకు గవర్నమెంట్కు ఏం తేడా ఉంది? ఏం తేడా కనిపించట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరేమో బంపర్ ఆఫర్ అంటారు, మాకైతే అది బరువు అయిపోయింది. ఎందుకంటే జనవరి 1కు మీరు ఇవ్వాల్సిన పథకం ఫ్రీగా ఇవ్వాలా. ఫ్రీగా ఇచ్చి మహిళలకు బంపర్ ఆఫర్ అందింటే అది హ్యాపీగా ఉండు. గ్యాస్ లేదు, దానికి నూనె ఇవ్వలేదు స్టోర్కు, బ్యాల్ ఇవ్వలేదు స్టోర్కు, మాకు సరిపడ సరుకులు ఇవ్వలేదు స్టోర్కు. ఒక్క గోధుమ పిండి ఇచ్చి బంపర్ ఆఫర్, అది కూడా ఫ్రీ కాదు, 20 రూపాయలు పెట్టి. 20 రూపాయలు పెట్టి ఏం బంపర్ ఆఫర్ అయ్యా? అంగట్లో లేదా? మాకు అంగట్లో కొనలేమా? 1వ తేదీ జనవరి పండుగ 1వ తేదీ, ఆ రోజు మేము పండుగ చేసుకుంటాం ఇళ్లలో. 1వ తేదీ నుంచి స్టోర్ ఇస్తారు. మేము స్టోర్కు పోదామా, ఇళ్లలో పండుగ చేసుకుంటామా, గుడిలో పోదామా, పూజ చేసుకుంటామా? నీవు ఇచ్చిన బంపర్ ఆఫర్ అటల్ ఫ్లాపు, నీవు ఇచ్చిన బంపర్ ఆఫరు ఫెయిలూరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే స్టోర్లలో గోధుమ పిండి 16 రూపాయలకే ఇచ్చినారు. రాష్ట్రం అంతా ఉన్న ప్రజలందరూ ఒక్కొక్క మనిషి మీద నువ్వెన్ని 4 రూపాయల డబ్బులు తీసుకుంటున్నావో అది ఎవరి సొంత లేకపోతుంది, ఎవరికి వేస్తున్నారు, ఎవరి దాకలేకపోతుందో మీరు ప్రజలకు తెలియజేయాలి. మీరు చేసే మోసాలను అక్రమాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మీకు ఏది ఏదైనా సరే 29లో మిమ్మల్ని పాతిపెట్టడం ఖాయం. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడం సాధ్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్.